హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు గూగుల్ పిన్ వచ్చింది. చాలా సంతోషం అండి. అంతా మీ చలవే నాకు ఈ గూగుల్ పిన్ రావడం. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. 11 నెలలు అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఇప్పటికీ నాకు గూగుల్ నుంచి పిన్ అయితే వచ్చింది. ఈ ఆనందంలో నాకైతే మాటలు కూడా రావట్లేదు. ఇది తెచ్చిచ్చినప్పుడు, పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చినప్పుడు నాకైతే హ్యాపీ, పట్టలేని సంతోషం వచ్చింది. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేసి నన్ను ఇంకా నా వీడియోలు మంచిగా చేస్తాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోలు, అలాగే మా విలేజ్ అందాలు, మంచి మంచి రెసిపీస్ చేసి పెడతాను. నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈ పిన్ వచ్చిన ఆనందంలో నేను పిల్లలకి స్వీట్ చేయబోతున్నాను. ఇప్పుడైతే స్వీట్ చేసేద్దాం రండి. నాకైతే యూట్యూబ్ గురించి అసలు ఏం తెలియదు. నాకు తెలిసిన బ్రదరు నాకు ఛానల్ క్రియేట్ చేసి ఇలాగ యూట్యూబ్ స్టార్ట్ చేయమని నన్ను మోటివేట్ చేశారు. అయితే ఆ బ్రదర్ పేరు మెన్షన్ చేయాలని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి ఇబ్బంది కలిగించే పనులు నేను ఎప్పుడు ఏమీ చేయలేదు, చేయను కూడా. నా ఛానల్ మానిటైజేషన్ చేసింది కూడా ఆ బ్రదరే. ఆ బ్రదర్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడూ రుణపడిపోయి ఉంటాను తమ్ముడికి. నాకు ఛానల్ క్రియేట్ చేసి వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అక్క అని నాకు చెప్పాడు. చెప్పినప్పుడు నేను అదే ప్రకారంగా వీడియోలు చేసుకుంటూ వచ్చాను. అయితే నేను చేసిన 5 పొరపాట్ల వల్ల నాకు ఇన్ని నెలలు మానిటైజేషన్ అనేది అవ్వలేదు. నేను చేసిన 5 పొరపాట్లు మీరు అస్సలు చేయొద్దు. అలా చేయడం వల్ల నాకు 10 నెలలు టైం పట్టింది మానిటైజేషన్ అవ్వడానికి. మీరు అలా చేయకుండా నేను చెప్పినట్టుగా మీరు చేయండి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు నేను చేసిన పొరపాట్లు అయితే చేయకండి. ఎందుకంటే అలా పొరపాట్లు చేయడం వల్ల యూట్యూబ్ సక్సెస్ అనేది లేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నా ఓల్డ్ వీడియోలు మీరు చూసినట్లయితే ఆ వీడియోలు అనేవి క్లారిటీగా అస్సలు ఉండవు. ఫస్ట్ నేను చేసిన మొదటి పొరపాటు వీడియోలు సరిగ్గా పెట్టకపోవడం. తర్వాత మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో, కుకింగ్ కానీ, సింగింగ్ కానీ, లేదా ఫన్నీ వీడియోస్ ఏదైనా మనం ఎంచుకుని నీట్గా వీడియోలు తీసి పెడితే మనకి సబ్స్క్రైబర్లు తొందరగా వస్తారు. అలాగే నేను చేసిన రెండో తప్పు, ఫుల్ వీడియోకి సాంగ్ అనేది అస్సలు ప్లే చేయకూడదు. ఫుల్ వీడియోకి మనం ఎప్పుడైతే సాంగ్ పెడతామో ఆ సాంగ్కి కాపీరైట్ అనేది పడుతుంది. మనం చేసిన వీడియోలకి ఫలితం ఉండదు. కాబట్టి మీరు వీడియో చేసేటప్పుడు సాంగ్, బ్యాక్గ్రౌండ్ సాంగ్ కానీ, లేదు మనమే యాడ్ చేయడం కానీ, ఇలా చేయడం వల్ల మనకి కాపీరైట్ అనేది పడుతుంది. ఇది రెండో తప్పు నేను చేసింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోలు తీయడం, షార్ట్ వీడియో ఎలా తీయాలో, ఫుల్ వీడియో ఎలా తీయాలో నాకైతే అస్సలు క్లారిటీ లేదు. ఎవరిని అడగాలో కూడా నాకు తెలియదు. కానీ నేనే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుని తెలుసుకున్నాను. తెలుసుకున్నప్పటి నుంచి షార్ట్ వీడియో ఎలా తీయాలి, ఫుల్ వీడియో ఎలా తీయాలి అని నేర్చుకున్నాను. నా ఓల్డ్ వీడియోలు ఒక్కసారి మీరు చూసినట్లయితే షార్ట్, ఫుల్ అన్నీ కలిపేసి వీడియో పెట్టేసేదాన్ని. అందుకే నాకు రివ్యూ త్వరగా రాలేదు. ఆ పొరపాట్లు మీరు చేయొద్దు. చాలామంది ఈ టిప్స్ మీకు చెప్పరు, కానీ నేను చెప్తున్నాను. షార్ట్ వీడియోకి సాంగ్ పెట్టుకోవచ్చండి. కొన్ని పాటలు ఉంటాయి, ఆ పాటలు మాత్రమే పెట్టుకోవాలి. లేదు అంటే వాటికి కూడా, షార్ట్ వీడియోలకు కూడా కాపీరైట్ అనేది పడుతుంది. అలాగే నేను చేసిన మూడో పొరపాటు ఏంటంటే బయట వీడియోలు పెట్టడం. బయట వీడియోలు అస్సలు పెట్టకూడదు. యూట్యూబ్లో మనం సొంతంగా ఓన్గా చేసుకున్న వీడియోలే మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలి. బయట వీడియోలు పెడతాము, లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, కానీ అది యూట్యూబ్ వాడు తీసుకోడు. కాబట్టి బయట వీడియోలు పెట్టద్దు. అలాగే నేను చేసిన 4వ తప్పు ఏంటంటే వీడియో చేసేటప్పుడు మనిషి అనేది కనిపించాలి. నేను ఫస్ట్ వీడియోల్లో నేను అసలు వీడియోలో కనిపించేదాన్నే కాదు, భయం వేసేది. అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నేను చాలా భయపడేదాన్ని. ఎందుకంటే మాట్లాడడం నాకు సరిగ్గా వచ్చేది కాదు, భయం వేసేది, భయంగా మాట్లాడేదాన్ని. అలాగే సిగ్గుపడేదాన్ని. నేను మాట్లాడేది ఫోన్లో అయినా సరే మీతో మాట్లాడినట్టుగా నేను ఊహించుకునేదాన్ని. అలా సిగ్గుపడకుండా, భయపడకుండా మనం కెమెరా ముందుకు వచ్చినప్పుడే మనకి సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. నేను భయపడుతూనే మీ ముందుకు వచ్చాను. ఒక వీడియోలో కనిపిస్తూ ఒక వీడియోలో కనిపించకపోవడం. నేను చేసిన 5వ తప్పు ఏంటంటే
వీడియోస్ పెట్టి డిలీట్ చేయడం. మనం వీడియో ఒక్కసారి అప్లోడ్ చేశాక మళ్ళీ యూట్యూబ్ నుంచి మనం డిలీట్ చేయకూడదు. కాపీరైట్ పడిపోయిందని డిలీట్ చేయడం, లేదు ఇది తప్పుగా మాట్లాడానని డిలీట్ చేయడం. ఇలా చేయడం వల్ల నా ఛానల్ తొందరగా సక్సెస్ రాలేదు. ఈ 5 పొరపాట్లు మీరు చేయకోకుండా నీట్గా వీడియోలు తీసి కాపీరైట్ పడకుండా బయట వీడియోలు పెట్టకుండా మీరు వీడియో చేసినట్లయితే మీకు 1 మంత్లోనే రిజల్ట్స్ అనేది రావచ్చు. నాకు తెలిసిన యూట్యూబ్ కొన్ని టిప్స్ గురించి మీకు చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పిల్లలకైతే నేను సేమియా అనేది కాసి ఇచ్చాను, తింటున్నారు. అయితే నాకు డిసెంబర్ 11వ తారీఖున నాకు గూగుల్ పిన్ అనేది వచ్చింది. ఆ రోజు వీడియో ఈరోజు ఎడిటింగ్ చేసి మీకు పెడుతున్నాను. సేమియా పంచదారతో చేస్తారు, కానీ చిన్నపిల్లలు తింటున్నారు కదా అనేసి బెల్లం వేసి చేశాను. చాలా బాగుంది సేమియా. అయితే నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఫ్యామిలీకి అంతా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వీడియోలకి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ వంటకం చెయ్యి, ఈ వీడియో చేస్తే ఎలా వస్తుంది అనేసి నా ఫ్యామిలీ మెంబర్స్, నా తమ్ముడు వాళ్ళు, మా అమ్మ అయితే ఎక్కువ సపోర్ట్ చేసిందండి. మనకి వ్యూస్ రావట్లేదమ్మా, ఎక్కువ లైక్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్ రావట్లేదు, నేను మానేస్తాను, యూట్యూబ్ చేయడం మానేస్తాను అంటే మా అమ్మగారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. దేనికైనా ఓపికతో ఎదురు చూడాలమ్మా, అప్పుడే సక్సెస్ వస్తుందని మా అమ్మగారు నన్ను మోటివేట్ చేస్తూ ఉండేవారు. అలా మోటివేట్ చేయడం వల్లే ఈరోజు నాకు సక్సెస్ అనేది వచ్చింది. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.